తన కళ్ళు ఎటు చూస్తున్నా తన మనసు నన్నే చూస్తుందని నాకు తెలుసు సుమక్క. అందుకని తను ఇటు చూడక్కర్లేదు. చూసావా? ఈ మలయాళీ అమ్మాయి ఇలా ఇంత మాంత్రికురాలు అవ్వడం వెనక తను ఏం చేసేదంటే అండి, కేరళలో అప్పుడప్పుడు ఒక 2-3 రోజులు అక్కడ చోటానిక్కారు మలయాళ భగవతి అనే కొన్ని ചോട്ടാനിക്കര മലയാള ഭഗവതി അവിടെ ഒരു താമസിക്കുമ്പോൾ ഒരു ടെంపుల్ ഉണ്ട്. അവിടെ ഉണ്ട് కొబ్బరికాయలుండు, అట్టి చెట్లుండు, ఇంకోటి ఉంది. అక్కడేమో పూజలు చేస్తుంటారు వాళ్ళు. ఓం రాత్రి క్షుద్ర పూజ. నేను ఆ క్షుద్ర పూజలన్నీ చేసి తనని వశీకరం చేసుకుని చేసుకున్నాను. యా, ఎందుకంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకు లింకా రికార్డ్స్ యోగం ఉందని ఎవరో చెప్పారు. ఇంకా కోకోకోలా తర్వాత సో జోక్స్ అపార్ట్ ఏంటంటే నాన్నగారు వృత్తిరీత్యా ఇక్కడ సెటిల్ అవ్వటం, ఉద్యోగం కోసం ఇక్కడికి రావటం. నేను కేరళలో పుట్టినా ఆ తర్వాత మళ్ళీ నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకురావటం. ఫైనలీ అమ్మేమో తెలుగు తీసుకోమని స్కూల్లో ఎంకరేజ్ చేయటం. ఆ తర్వాత ప్రదీప్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఒక డాన్స్ ప్రోగ్రాంలో చూసి పెళ్లి చూపులు అనే సీరియల్లో పిలవటం. అక్కడి నుంచి ఒక్కొక్క సీరియల్లోనూ రైటర్స్ డైరెక్టర్స్ అందరూ భాష మీద కమాండ్ తీసుకురావడానికని నాకు వాళ్ళ సలహాలు సూచనలు అన్ని ఇవ్వటం. వాటిని నేను పాజిటివ్ గా తీసుకొని తప్పులున్నా వాళ్ళు కొన్నిసార్లు నవ్వినా తిట్టినా వాటిని చాలా పాజిటివ్ గా తీసుకొని మనం తప్పు సరిదిద్దుకోవాలి అనే ప్రయత్నం చేసి ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండే ప్రయత్నం చేయటం. ఆ తర్వాత ఇంకా ఇన్ ద ప్రాసెస్ రాజీవ్ని పెళ్లి చేసుకోవడం. ఇంకా అక్కడి నుంచి మలయాళం కుటుంబం తెలుగు కుటుంబంతో కలవటంతో ఇక్కడ ఎక్కువగా మెజారిటీ తెలుగు అవ్వడంతో తెలుగులోనే మాట్లాడడం, ఇవన్నీ తెలుగు మీద కమాండ్ తీసుకోవడానికి రావడానికి చాలా వరకు దోహదపడ్డాయి. దోహదపడ్డాయి. ఈజీగా చెప్పేసాం కదా, కట్టే కొట్టే తెచ్చి అంటే ఇదే. కొంచెం కట్టడం కొట్టడం ఎక్కువైంది అంతే.